అర్థమైంది, గ్రాని వాళ్ళ ఇల్లు. బా ఎందుకబ్బా ఇంత పెద్ద తప్పు చేసిన? నేను ఎందుకబ్బా ఇంత పెద్ద తప్పు చేసిన? నిన్న రాత్రి 3కి 3 ఎస్కేప్ చేసేసిన అని దజ్జాగా పడుకొని ఆ గ్రాని ఒక వేస్ట్దే అనుకున్నా. ఇంకో చెయ్యవాడు ఒక్కటే ఉంటే ఈజీగా ఎస్కేప్ చేస్తున్నామని దాంతోపాటు ఒక తోడు కూడా తెచ్చుకుంటా. ఎన్ని జన్మలు ఎత్తికినా, ఎన్ని ఫార్మ్కి వచ్చినా నేనైతే కన్ఫర్మ్గా నిన్ను కొట్టే ఉంటా. ఏం చేస్తావో చేసుకో. పెద్ద డైలాగ్లే కొట్టినాం కానీ. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాఫియా బ్రోస్. సో గైస్, ఈరోజు మనం గ్రాని చాప్టర్ 2 డోర్ ఎస్కేప్ చేయబోతున్నాం అనమాట. స్టార్టింగ్లో నా పంచ్ డైలాగ్ నెక్స్ట్ లెవెల్ కదా. మీరే కామెంట్ బాక్స్లో చూసి చెప్పండి కొద్దిగా. ఎక్కడున్నావో నువ్వు నా కళ్ళ ముందరికి రావాలో. డ్యాన్స్ ఒక్కసారి సడన్ సప్లై ఎందుకు ఇస్తారా? ఏహలే కాదు కానీ ఏమంత పెద్దని కాలేదు. ఏం దొరకట్లేదండి అసలు. ఈ సింహం వచ్చిందని అందరూ దర్చుకొని పారిపోతుర్రేమో. వద్దులే, ఇంకా చాలు. భారీ డైలాగ్లే పోతున్నాం. ఇంకో డైలాగ్ వేసినా ఇంకో ఇంటికి వచ్చి చెప్తూ అవసరమా? అరే ఒక్కటి పనికొచ్చి రాదండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం, అదే సెకండ్ ఫ్లోర్ మొత్తం ఎత్తికినా ఒక్కటి దొరకలే. ఒక్కటి రేపటి పారిపోయినా ఏమో ఒక్కొక్క వస్తువు. ఏమో ఈ సింహాన్ని చూసి కొద్దిగా భయం వేసిందేమో వాటికి కూడా. అలాంటి వాడు మరి అప్పప్పుడు రాదుగా, అదే ప్రతిసారి రాడుగా. నాలాంటి వాడు ఎప్పటికీ రాడు. అంటే ఎప్పటికీ రాదు. అరే ఎప్పటికీ రారంటే ఎందుకంటే నాలాంటి వాడు ఒకడే ఉన్నాడు. ఒక్కడే, అది నేనే. వద్దులే, చాలా భారీ డైలాగ్ లేనివి ఇంకొద్దు. అరే కనీసం పనికి రావడమైనా దొరకండి రా. అమ్మయ్య, ఇది ఒక్కటి దొరికింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఏందిరా సాటిస్ఫైడ్? ఇంకా డోర్ ఎస్కేప్ చేయడానికి ఒక్క వస్తువు దొరకట్లే. చెప్పలే, అన్నిటికీ అన్ని సామాన్లు సెకండ్ ఫ్లోర్లోనే దొరికేస్తే నెక్స్ట్ లెవెల్. కానీ ఇప్పుడు కొద్దిగా భయం వేస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఇంకా చూడలేదు. కళ్ళు తెరుచుకొని చూడరా, మూసుకుంది నడవకు. కళ్ళు ఎవరైనా కళ్ళు తెచ్చుకొని వెళ్తాడు. గ్రాంటాడు మూసుకొని వెళ్తున్నట్టుంది. గ్రాని తిట్టింది. రోజు తిట్లు పెడుతుంది గ్రాని. పాపం గడగేసి పాపం పడవే క్లోజ్గా ఓపెన్ ఓపెన్లో ఉంది. ఎవరైనా రాని అందుకరికి వెళ్ళండి, ఎవరైనా రండి. ఇంకా ఎవరు బతకలేదే. రాని వస్తుంది. రాని అటు వస్తే వెళ్ళిపోదాం. అబ్బా సడన్ సర్ప్రైజ్లో వద్దు కానీ స్పీకింగ్ యూ
దొరకలే గైస్ నాకు. ఓబారు అవే దొరికినాయి. ఇక్కడ సేఫ్కి గుర్తుపెట్టుకుంటా, కింద సేఫ్కి. ఓకే, నోట్ చేసుకోండి, మిమ్మల్ని నోట్ చేసుకోండి. ఏం నోట్ చేసుకోలేరా? సారీ సరేలే కానీ నేను గన్నేడా ఏంది రాయిదే, ఎవరు దొరికితే వాడు ఆడేసుకుంటున్నారు. ఎవరికి దొరికితే వాళ్ళు ఆడేసుకుంటున్నారు నాతో. మరి నువ్వు ఇట్రా, ఇట్రా ఆడబడ్డది. వెళ్ళురా స్టక్ ఒకటి. ఇప్పుడు నువ్వు ఇక్కడ పడ్డదా కాట్? ముందు నా బుల్లెట్ ఇచ్చి మాట్లాడు. నువ్వు దివాళీ రోజు డాండియా ఆడినట్టు ఆడుతున్నావు, బ్యాట్ పెట్టుకుని ఒక చేతిలో. చూలు వినిపించవు, లేటుగా వస్తాడు, పెద్ద పెద్ద జంప్ స్కేర్లు ఇస్తాడు. నా సేఫ్కి దగ్గర చూసుకున్నాను. పర్లేదు గ్రాంప, నా కాలు ముక్కట్లేదు. చెప్పు తీసి కొడతాడు నిజంగా. నువ్వే నా కాలు దగ్గరకు వచ్చి, నువ్వే నా చేతుల దగ్గరకు వచ్చి ఏంటిరా నీకు ఓలా అంటాడు. కన్ఫర్మ్ బెట్. నాకు అర్థం కాదు, ఆ తాళం మంది ఎట్లుంది చూడండి. పైన 4 లైన్లు, కింద 4 లైన్లు. అంటే ఈ తాళం పేరు 4 లైన్లు. అంటే మెయిన్ అన్నిటికన్నా హార్డ్గా దొరికేది ఇక్కడే కదా. ఇక్కడ కట్ చేసేది అన్నిటికన్నా హార్డ్గా దొరికేది ఒక్కటే కాదు, ప్యాడ్లాక్ కీసే అసలు హార్డ్ దొరకడానికి. ఎంత కష్టంగా ఎందుకు పెట్టిర్రు? అరే నేను ఏం చేసుకోవాలరా? ఒక్క మాట చెప్పు, నేను డక్టేట్ ఏం చేసుకోవాలి? నేను హెలికాప్టర్ ఎస్కేప్ చేస్తున్నాను, డోర్ ఎస్కేప్ నేను చేసేది. అబ్బా పాపం కాలు ఇరిగినాయో, చేతులు ఇరిగినాయో, తల ఇరిగిండో, లేకపోతే ఇంకేమన్నా ఇరిగిందేమో తెలియదు. ఇక్కడ చూడలేదు కదా. నేను AK-46 తెస్తాను. అనుకున్నా నాకెందుకు ప్యాడ్లకి ఎందుకు దొరుకుతుంది, వేరే దొరుకుతుంది అనుకున్నా, అదే దొరికింది. అంటే దాని దగ్గరికి వెళ్ళాలి, ఓన్లీ ప్యాడ్లకి దొరకాలరా? ఏం దొరకలే అనుకున్నా కదరా, అన్నీ దొరికేసినాయి కదరా. ఎంతసేపు అయింది? 9 minutes లేరా? అరే గాయ్స్, ఇట్ కుడ్ బి ఎ వరల్డ్ రికార్డ్. 9 minutesలోనే డోర్ ఎస్కేప్. ఇంకా చేద్దాం, తప్పకుండా చేద్దాం. లేకపోతే దానికి చంపడం ఎందుకంటే, చంపితే ఆ గ్రాండ్పగాడికి కళ్ళు ఎర్రగా పోతాయి కదా. అది ఏమన్నా మీట్ పెట్టేద్దామా? లేపేద్దాం. ఇంకో అయిపోయింది, దాన్ని బతుకైపోయింది. లేపేద్దాం నువ్వు అంతే, మొత్తం కూడా అయిపోయింది అంతే. కానీ గైస్, మీరు కానీ ఏపీ నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉంటేనా, ఇంకెక్కడన్నా ఉందని నాకు తెలియదు, కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడన్నా నాకు తెలియదు. కానీ ఈ రోజు దారుణంగా పడ్డది వర్షం. ఎండాకాలంలో వర్షాలు ఎందుకు అనుకున్నాను నేను. ముందు నీడ వచ్చింది, చల్లగా వచ్చింది, అట్లా వస్తూ ఉంటుందిలే అనుకుంటా. అదే రండి చెప్పేది వద్దనేది.
హాటు ఒక్క దెబ్బకి ఆగిపోయేది. గైస్ ఇక్కడ ప్యాడ్లోకి దొరకాలి. అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఫస్ట్ ఇన్ ద టైం. ఇంత కష్టమైన గేమ్ అది కూడా భయపడుకుంటూ కంప్లీట్ చేసేసాను నేను. అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఈజీగా కంప్లీట్ చేసేసిన. ఇంత ఈజీగా ఎప్పుడు లేదు గైస్, అసలు చాలా ఈజీగా చేసేసిన. సో మనం మళ్ళీ గ్రానైట్ చాప్టర్ 2 బోర్డ్ ఎస్కేప్లో కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్, టాటా, సీ యు, గుడ్ బై.